నీతులు అల్లేస్తే ఈ పైసలేంది, ఈ కథ ఏంది, ఈ పింకు నీళ్ళేంది, ఈ కూర్చున్న విధానం ఏంది చెప్పండి. ఏ అధికారుడు చెప్పరు. బాగా మాట్లాడుతారు కదా, ఇట్లా ఎన్ని తీయమంటారు, ఎన్ని ఉదాహరణలు తీయమంటారు. ఇంకా మీ ఏం తెలవకనా, మిమ్మల్ని ఎవడు అడగకనా, మాకు గివ్వే పనులు తెలుసు, మాకు ప్రభుత్వం చెప్పిన పని ఎక్కువ ఉన్నది, ఇంకా మీ పనులు చేసుకుంటూ కూర్చొని ఎవరి పని చేయనీకున్నారు మీరు? గీ పని చేయనీకున్నారు. మీ బతుకులు జడ గీ రైతుల దగ్గర లంచాలు తీసుకునే బతుకులు మీ నీతులు మాట్లాడతారు మళ్ళా మా అంతటోడు లేడని. నేను అంటున్నది మళ్ళీ మళ్ళీ అంటా ఉన్నా, ఎవడైతే తప్పు చేస్తుండో వాని గురించే. నా దగ్గర చాలామందికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, చాలామంది నాకు పెట్టిన మెసేజ్లు ఉన్నాయి, వాయిస్ రికార్డులు ఉన్నాయి. ఏ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరెవరు రైతులతో ఎట్లా బిహేవ్ చేస్తుర్రో, ఏం మాట్లాడుతుర్రో పూర్తి ఆధారాలు ఉన్నాయి నా దగ్గర. అందుకోసానికే వాళ్ళ గురించే నేను మాట్లాడితే మొత్తం భుజాలు తడుముకుంటుర్రా. ఇక మా అంతటోడు లేడు, మా అంత నీతిమంతులు లేదు. గిదా మీ నీతి, మీ నీతి గిదా, మీ జాతి గిదా. మిమ్మల్ని అడగలేకనా రైతులు చెప్పుతో కొట్టాలి ఒక్కొక్కరిని, లంచాలు అడిగే దొంగలని అని రైతులు అంటూ ఉన్నారు. నా మాట కాదు ఇది, మళ్ళీ రైతులు అంటూ ఉన్నారు. నేను ఒక జర్నలిస్ట్గానే చెప్తా మళ్ళా.